చూడండి, ఒక ఎన్నికల ఫలితం అనేది కేవలం గెలుపోటములకు సంబంధించిన అంకెలు కాదు. అది ప్రజల ఆశలు, వాళ్ల నిరాశలు, ఒక నాయకుడితో ప్రజలు చేసుకున్న ఒక ఒప్పందానికి అద్దం పడుతుంది. ప్రతి ఒక్క ఓటు వెనక ఒక కథ ఉంటుంది, మరి ప్రతి తీర్పు వెనక ఒక బలమైన కారణముంటుంది. ఈరోజు మనం బోధన్ నియోజకవర్గం యొక్క రాజకీయ ఆర్థిక వ్యవస్థను కొంచెం లోతుగా చూద్దాం. ఇది కేవలం గెలుపోటముల విశ్లేషణ కాదు, పాలనకు, ప్రజలకు మధ్య ఉన్న అస్సలైన సంబంధాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం. బోధన్ నిజామాబాద్ జిల్లాలో ఒక ముఖ్యమైన నియోజకవర్గం. ఇక్కడ మనకు అన్నీ కనిపిస్తాయి. పొలాల్లో కష్టపడే రైతులు, మార్కెట్లలో వ్యాపారం చేసేవాళ్లు, తమ పిల్లల భవిష్యత్తు కోసం ఆశగా ఎదుర్చూసే కుటుంబాలు. వీళ్లందరి జీవితాలు, వాళ్ల జీవనోపాధి రాజకీయ నిర్ణయాలతో ముడిపడి ఉంటాయి. అందుకే ఇది కేవలం ఒక రాజకీయ క్షేత్రం కాదు, లక్షల మంది జీవితాల భవిష్యత్తును నిర్దేశించే ఒక ప్రదేశం. సరే, ఈరోజు మన విశ్లేషణలో మనం ఏం చూడబోతున్నాం? ముందుగా బోధన్ క్షేత్రస్థాయి వాస్తవాలు ఏంటి, ఆ తర్వాత ఆ 3062 ఓట్ల తేడా వెనుక ఉన్న కథేంటి, ఓటమికి కారణాలేంటి, బయట రాజకీయ పరిస్థితులు ఎలా మారాయి, మళ్లీ పుంజుకోవడానికి మార్గమేంటి, చివరగా దీనినుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠమేంటి. పదండి, ఒక్కొక్కటిగా చూద్దాం. సెక్షన్ 1. ఏ రాజకీయ విశ్లేషణకైనా పునాది అక్కడి ప్రజలు, వారి జీవన విధానమే. అందుకే ఏ వ్యూహం గురించైనా మాట్లాడే ముందు మనం బోధన్ జనాభా, వారి ఆర్థిక వ్యవస్థ, సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవాలి. అసలు కథ ఇక్కడ్నుంచే మొదలవుతుంది. సుమారు 2,07,926. ఇది కేవలం ఒక నంబర్ కాదు, 2 లక్షలకు పైగా ఆశలు, ఆకాంక్షలు, అంచనాల మొత్తమిది. ప్రతి ఓటరు ఒక కుటుంబానికి ప్రతినిధి, ఒక వర్గానికి స్వరం, ఒక భవిష్యత్తుకు వారసుడు. ఈ సంఖ్య వెనుక ఉన్న బరువుని అర్థం చేసుకున్నప్పుడే రాజకీయాల అసలు బాధ్యత ఏంటో మనకు తెలుస్తుంది. బోధన్ పట్టణ కేంద్రంలో మతపరమైన కూర్పునొకసారి గమనించండి. ఇది చాలా సున్నితమైన సమతుల్యత. 50% పైగా ముస్లిములు, 46% పైగా హిందువులు. ఈ కూర్పు స్థానిక రాజకీయాల్లో, సామాజిక సమీకరణాల్లో చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఇక్కడి బ్యాలెన్స్ని అర్థం చేసుకోగలిగితే ఇక్కడి రాజకీయాలను అర్థం చేసుకోవటం సులభమవుతుంది. ఈ నియోజకవర్గంలో ఇంకా ఏముంది? పెద్ద సంఖ్యలో యువత ఉన్నారు, అంటే ఉద్యోగాలు చాలా ముఖ్యం. కీలకమైన బీసీ వర్గాలున్నాయి, వాళ్ల ఆకాంక్షలు ముఖ్యం. ఎక్కువ శాతం వ్యవసాయ కుటుంబాలే, అంటే రైతు సమస్యలు కీలకం. వీటన్నిటితో పాటు దాదాపు 74% అక్షరాస్యత, అంటే ఇక్కడి ప్రజలు చైతన్యవంతులు, కేవలం హామీలను నమ్మరు, ఫలితాలను ప్రశ్నిస్తారు. సరే, ఇప్పుడు సెక్షన్ 2. మన విశ్లేషణలో ఇది చాలా కీలకమైన భాగం. ఒకప్పుడు పటిష్టంగా ఉన్న ఒక స్థానం కేవలం 3062 ఓట్ల తేడాతో ఎలా చేజారింది? ఈ మార్పుకు కారణమేంటి? ఇదే మన ముందున్న అసలు ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం దొరికితే ఓటమి వెనుక ఉన్న లోతైన కారణాలు మనకు అర్థమవుతాయి. 3062. ఈ సంఖ్యను బాగా గుర్తుపెట్టుకోండి. ఇది కేవలం ఓటమి మార్జిన్ కాదు, ఇది ప్రజల మనసులో వచ్చిన మార్పుకు నిదర్శనం. ప్రతి ఓటు ఎంత విలువైందో చెప్పడానికి ఇదే సాక్ష్యం. ఈ చిన్న తేడా రాజకీయాల్లో ఎంత పెద్ద మార్పును తీసురాగలదో చూపిస్తుంది. ఈ సంఖ్య మనకు ఓటర్లిచ్చిన ఒక నిశ్శబ్ద సందేశం. ఒక్కసారి ఈ మార్పును చూడండి. 2018లో 8,000కు పైగా ఓట్ల మెజారిటీ, ఓట్ల శాతం 47% పైగా. 5 ఏళ్లు గడిచేసరికి 2023లో 3,000 ఓట్ల తేడాతో ఓటమి, ఓట్ల శాతం దాదాపు 10% పడిపోయింది. ఇంత పెద్ద మార్పు ఎలా సాధ్యమైంది? ఈ 5 ఏళ్లలో ఏం జరిగింది? అసలు కథ ఎక్కడే ఉంది. బీఆర్ఎస్ ఓట్లు దాదాపు 10% తగ్గాయి. అయితే ఆ ఓట్లు ఎక్కడికి వెళ్లాయి? ఆశ్చర్యకరంగా ఆ ఓట్లు కాంగ్రెస్కు పెద్దగా వెళ్లలేదు. బీజేపీ ఓట్ల శాతం ఏకంగా 14% పెరిగింది. అంటే దీనర్థమేంటి? బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు కాంగ్రెస్కు బదులుగా బీజేపీ వైపు మళ్ళింది. ఇది ఓటమికి దారితీసిన చాలా కీలకమైన పరిణామం. సెక్షన్ 3. ఓటమికి బయట కారణాలు వెతకడం సులువే, కాని చాలాసార్లు అసలైన కారణాలు మన లోపులే, మన వ్యవస్థలోనే ఉంటాయి. అవే పునాదులను బలహీనపరుస్తాయి. ఇప్పుడు మనం ఆ అంతర్గత వైఫల్యాలను లోతుగా పరిశీలిద్దాం. వ్యవస్థలో ఏం తప్పు జరిగింది? ప్రచారంలో ఎక్కడ దారి తప్పింది? చూడండి, ఓటమి అనేది ఒక్క రోజులో జరగదు.
అది నెమ్మదిగా నిర్మితమవుతుంది. ప్రజలలో పెరిగిన ప్రభుత్వ వ్యతిరేకత, నాయకుడిపై వచ్చిన ఆరోపణలు, ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత నిరాశ, క్షేత్రస్థాయిలో నిరసించిన కేడర్ ఇవన్నీ కలిసి ఒకదాని తర్వాత ఒకటిగా నమ్మకాన్ని దెబ్బతీశాయి. ప్రతి అంశం ఓటమికి దారితీసిన ఒక అడుగు. ఈ స్కోర్ చూడండి, 5-2. రాజకీయాల్లో కేడర్ అనేది పార్టీకి వెన్నెముకలాంటిది. ఆ వెన్నెముక బలహీనపడితే పార్టీ సందేశం ప్రజలకు సరిగ్గా చేరదు. ఓటర్లను పోలింగ్ బూత్కు తీసుకురాలేరు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో అధిష్టానానికి తెలియదు. పార్టీకి ప్రజలకు మధ్య దూరం పెరుగుతోంది. బోధన్లో సరిగ్గా అదే జరిగింది. ఇక్కడ ఒక ముఖ్యమైన రాజ్యాంగ విలువ మన ముందుకొస్తుంది. ప్రజా జీవితంలో ఉన్నవారికి జవాబుదారీతనం అనేది చాలా ముఖ్యం. చట్టం అందరికీ సమానం అనే నమ్మకాన్ని కలిగించాల్సిన బాధ్యత నాయకులపైనే ఉంటుంది. ఎప్పుడైతే నాయకులు చట్టానికి అతీతులు అనే భావన కలుగుతుందో అప్పుడు ప్రజలకు వ్యవస్థపై ఉన్న నమ్మకం పోతుంది. ఇది ప్రజాస్వామ్య విలువలకే పెద్ద దెబ్బ. 4వ సెక్షన్. ఇప్పటిదాకా మనం పార్టీ లోపలి సమస్యలను చూశాం. ఇప్పుడు బయట పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. ఎందుకంటే మనం ఎంత బలంగా ఉన్నా బయట వీచే రాజకీయ తుఫానులు కూడా మన ప్రయాణాన్ని ప్రభావితం చేస్తాయి. రాష్ట్రవ్యాప్తంగా మారిన పరిస్థితులు, ఇతర పార్టీల వ్యూహాలు కూడా ఫలితంపై ప్రభావం చూపుతాయి. ఇవన్నీ ఒకేసారి వచ్చిపడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీస్తోంది. రైతుబంధు ఆలస్యం కావడంతో గ్రామాల్లో తీవ్ర అసంతృప్తి. పట్టణాల్లో నిరుద్యోగం, పరీక్షల లీకుల వల్ల యువతలో కోపం. వీటన్నిటినీ పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందనే భావన ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. ఇవన్నీ కలిసి ఒక పెద్ద వ్యతిరేకతను సృష్టించాయి. ఈ సమస్యలు ఒక్కసారిగా రాలేదు. ఈ టైంలైన్ చూడండి. మొదట పరీక్షల లీక్లతో మొదలైన నిరసన, ఆ తర్వాత ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ బలపడటం, అదే సమయంలో బీజేపీ కూడా తన ఉనికిని పెంచుకోవటం. ఇవన్నీ కలిసి 2023 ఎన్నికల నాటికి ఒక పెద్ద రాజకీయ తుఫానును సృష్టించాయి. అంతర్గత బలహీనతలతో ఉన్న పార్టీ ఈ తుఫానును తట్టుకోలేకపోయింది. సరే, 5వ భాగం. ఇప్పటివరకు మనం సమస్యను, దాని కారణాలను విశ్లేషించాం. ఇప్పుడు పరిష్కారం వైపు చూద్దాం. గతాన్ని విశ్లేషించడం ఎంత ముఖ్యమో భవిష్యత్తుకు ఒక స్పష్టమైన మార్గాన్ని నిర్మించుకోవడం కూడా అంతే ముఖ్యం. ఓటర్లతో తిరిగి కనెక్ట్ అవ్వడానికి, కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి పొందడానికి ఏం చెయ్యాలి? తిరిగి పుంజుకోవడానికే ఇది ఒక 3 దశల ప్రణాళిక. మొట్టమొదటిది మార్పు. గతాన్ని వదిలి ఒక కొత్త నిష్కళంకమైన నాయకత్వాన్ని తీసుకురావడం. రెండవది నిమగ్నత. ప్రజల వద్దకు నేరుగా వెళ్లి వాళ్ల సమస్యలు వినడం, అహంకారమనే ముద్రను చెరిపేయడం. మూడవది చర్య. మాటలు కాదు, చేతలు కావాలి. వెంటనే పనులు ప్రారంభించి నమ్మకాన్ని తిరిగి సంపాదించడం. రాజకీయాల్లో ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదు అనేది చాలా ముఖ్యం. సంక్షేమం, అభివృద్ధి లాంటి సానుకూల అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. అదే సమయంలో కుటుంబపాలన, చట్టపరమైన వివాదాలు లాంటి బలహీనపరిచే అంశాలను పూర్తిగా వదిలేయాలి. కథనం ఎప్పుడూ ప్రజల చుట్టూ, వారి సమస్యల చుట్టూ తిరగాలి, నాయకుల చుట్టూ కాదు. నమ్మకాన్ని పునర్నిర్మించటం అంటే అందరితో ఒకేలా మాట్లాడటం కాదు. ప్రతి వర్గం సమస్యలు, ఆకాంక్షలు వేరుగా ఉంటాయి. యువత, రైతులు, మహిళలు వీరితో వారి భాషలో, వారి సమస్యలకు పరిష్కారాలతో మాట్లాడినప్పుడే తిరిగి సంబంధం ఏర్పడుతుంది. కాని ఆ సంబంధం ఎలా ఉండాలి? ఏ విలువలపై ఆధారపడి ఉండాలి? ఇక్కడే మరో ముఖ్యమైన విలువ వస్తుంది: గౌరవం. ఆధునిక రాజకీయాల్లో డేటా ఉంటుంది, కాని ఆ డేటాను బాధ్యతాయుతంగా వాడాలి. మన దేశ కొత్త డేటా ప్రొటెక్షన్ చట్టం ప్రకారం ప్రజల అనుమతి లేకుండా వారి వ్యక్తిగత సమాచారాన్ని ఉపయోగించడం వారి గోప్యతను ఉల్లంఘించడమే. నమ్మకం అనేది గౌరవం నుండి పుడుతుంది, డేటాను వాడుకోవడం వల్ల కాదు. చివరి భాగం. ఇప్పుడు బోధన్ నుండి మనం నేర్చుకున్న పాఠాలను ఒక సార్వత్రిక సూత్రంగా చూద్దాం. ఎందుకంటే ఒక నియోజకవర్గంలో జరిగినది దేశంలోని ఏ నియోజకవర్గానికైనా వర్తించవచ్చు. ఇది ప్రజాసేవ యొక్క నిజమైన స్వభావం గురించిన పాఠం. చివరగా ఈ మొత్తం విశ్లేషణ యొక్క సారాంశం ఈ ఒక్క వాక్యంలో ఉంది: పాలన అంటే ప్రతిరోజూ నమ్మకాన్ని సంపాదించుకునే చర్య. ఎన్నికలంటే ఆ నమ్మకంపై ప్రజలిచ్చే తీర్పు మాత్రమే. ఇది 5 ఏళ్లకోసారి వచ్చే పరీక్ష కాదు, ప్రతిరోజూ ప్రజల ముందు నిలబడాల్సిన బాధ్యత. ఇది కేవలం బోధనకు కాదు, ప్రతి నాయకుడికి, ప్రతి నియోజకవర్గానికి వర్తిస్తుంది.
మీరు ప్రజల కేంద్రంగా ఉండే నాయకుడిగా మారి మీ నియోజకవర్గాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనుకుంటే blueprintstrategies.ai ని mgr@blueprintstrategies.ai వద్ద సంప్రదించండి లేదా 08042041602కి కాల్ చేయండి. పర్పస్ బియాండ్ పాలిటిక్స్.